ధర్మాన్ని తెలుసుకున్న దేనికి మీరు ఉపయోగిస్తున్నారు దాన్ని? రెండు చిన్న కథలు గుర్తుంచుకోండి. ఈ రెండు కథలు గుర్తుంచుకుంటే అసలు రాంగ్ స్టెప్ పడదు అని నా ఉద్దేశం. ఒకడు సంతకెళ్ళాడు. సంతకెళ్ళి ఆవు కొడుకు నడుస్తున్నాడు. అప్పుడు దాంట్లో చిలుకురాడికి చిలికి ఆలోచన వచ్చింది. పట్టుకుని తీసుకెళ్తున్నాడు కదా ఆవును. తీసుకెళ్తుంటే మాస్టర్ ఆవుని మీరు పట్టుకున్నారా, మీరు ఆవులు పట్టుకున్నారా అన్నాడు. వాడు కొడుకున్నాడు. ఇంకేమనుకుంటున్నాయా, ఆవు నన్ను పట్టుకోలేదు, ఎందుకు వస్తున్నాను, నా పట్టుకున్నాను, నేను తీసుకెళ్తున్నాను. వాడేం చేశాడు, ఆ పట్టుకున్న తాడుంది కదా దానికి ఆవు దానికి వీడు ఆవు వెంట పట్టాడు. ఆగేం సార్ అన్నాడు. వాడు ఒడ్డు పడిపోతాడు. ఆవు వెళ్ళిపోతున్నాయి కదా ఆకమంటాయంటే అదేం సార్ ఆవును మీరు పట్టుకున్నారన్నా, ఇప్పుడు ఆవు తాడు లేదు ఏం లేదు, ఆవు వెళ్ళిపోతుంది కదా, తాడు లేకుండా మీరు ఎక్కడ పెట్టబడ్డారు. అంతీతో మన్ని మనం కట్టి పడేసుకున్నాం. అన్నిటికంటే భయంకరమైనటువంటి చర్చ ఏంటో చూస్తున్నాండి, స్త్రీ కన్సీవ్డ్ నోషన్. చాలా జాగ్రత్తగా ఉండండి. తెలిస్తే తెలుస్తుంది, తెలియకపోతే తెలియదు. కానీ తెలుసునని తెలిసిన వాళ్ళకి ఎవరు ఏమీ చెప్పలేరు. ఆత్మవిద్య గురించి కానీ, భగవంతుడి గురించి కానీ, దేవుడి గురించి కానీ మనకి తెలిసింది ఏమీ లేదు. యాక్చువల్గా ఏమీ తెలియదు. మన వాళ్ళ గురించి తెలుసుకునే క్రమం ఉందంటే ఏం తెలుసు భగవంతుడి గురించి మనకి? ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక గురువుకి మెడికల్ ఎంట్రన్స్ లాంటి టెస్ట్ పెట్టడం చాలా ఇష్టం పూర్వకాలంలో. అసలు అతన్ని చూసి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాము. ఆయన తన గురుకులంలో ఎంట్రన్స్ చేసుకోవడానికి చాలా సివియర్ టెస్ట్ పెట్టేవాడు. వేలకు వేలు పరీక్ష రాస్తూ ఉండేవారు. 5 6 సక్సెస్ అవుతూ ఉండేవారు. ఇప్పుడు 5 వచ్చారు. 7 రోజులు ఇవన్నీ చూశాను. ఒకే చూసింది. అంతేనా మళ్ళీ మీకు టెస్ట్ పెట్టాల్సి వస్తుంది అని. ఏం చేస్తాం, వీళ్ళ అవసరం అది. లక్షలు వచ్చి కొనుక్కోవడం. అలాగే వాళ్ళు కూడా ఏదో ట్రై చేస్తున్నారని ముందు టెస్ట్ రాద్దాన్ని అనుకుని వచ్చారు. సరే క్వశ్చన్ తయారు చేస్తున్నాను, మూట పెట్టి ఇలాగా క్వశ్చన్ కనిపించకుండా ఇలా తిప్పి పెట్టేశాక మీరు ఫోన్ చేసి వచ్చారా అన్నారు. లేదండి, చాలా టెన్షన్లో ఉన్నాం, లేడీ తిన్నాను, అయితే ఒక అనుకోడుస్తున్నాను. మీకు ప్రతి వాళ్ళకి ఎవరు చూడకుండా మీరు వెళ్ళాము తినిస్తే తర్వాత మీరు చేసేయండి. ఇప్పుడు తలుపు వెనకాల వెళ్ళిపోతే ఇంకో చోట ఎవరు వెళ్ళిపోతే చివరికి వితిన్ 5 minutes అందరూ బిఫోర్ ద టైం ఇచ్చారు. ఇది సత్యంలో జరిగింది. నలుగురు వచ్చారు. 5వ వాడు ఇంతవరకు రాలేట, కలియుగం వచ్చేసింది, వాడు రాలేట. టీచర్ వెయిటింగ్ అని వాడు కరెక్ట్ ఇచ్చాడు. ఇంకా వెళ్లే ముందు ఒక మాట చెప్పాడు, ఈశ్వరుడు సర్వవ్యాపి. ఎవరు చూడకుండా ఇంకా ఎలా తిరగడం? ఈ ప్రిన్సిపల్స్ ఎక్కడ పాటిస్తున్నాము? సీక్రెట్ యాక్షన్ అంటాం, సావిత్రి అంటాం, గాడ్ స్పీక్ అంటాం, ఏ స్పీక్. ధర్మాల గురించి మనం ఒప్పుకోవడం లేదు కాదు. గాడ్ స్పీక్స్, నథింగ్ స్పీక్స్. ఎందుకు నథింగ్ స్పీక్స్ అంటే ఆ పాయింట్, ఆ ధర్మాన్ని మీరు పట్టుకుని ఆ స్థితిలో జీవితానికి ప్రయత్నం చేయండి. ఆవు గురించి చెప్పాను కదా, ఈ అన్సీన్ బాండ్. ఒక గురువు గురించి కానీ, అంటే గురువుని పట్టుకోవచ్చే కాదు. నేను టీజీపీఎస్ కాలేజీలో కెమిస్ట్రీ చెప్తాను, ఇంకో ఆయన హిందూ కాలేజీలో కెమిస్ట్రీ చెప్తాడు, ఇంకో ఆయన ఈసీ కాలేజీలో కెమిస్ట్రీ చెప్తాడు. వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళని మిస్ చేస్తారు. నన్ను చూసి నాకు మిస్ చేయరు. వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా నేను కెమిస్ట్రీ చెప్తాను. కానీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దోస్ 3 టీచర్స్ హాయిగా మాట్లాడుకుంటారు. కానీ ఆత్మవిద్య గురించి మనం ఎక్కడ మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ఆత్మవిద్య యొక్క ఈ 4 లక్షణాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఏదో చెప్తాం, ఏదో ఒక మతం పేరు పెట్టేస్తాం, రకరకాల మతాల పేరు పెట్టుకుంటాం. కానీ ఏ మతాన్ని అక్షరాలా పాటించడానికి మనం ట్రై చేయం. ఎందుకంటే ఆ పదాల వెనకాల ఉన్నటువంటి అర్థాలు అసంభవమేమో అనుకుంటాం మనం పాటించడానికి. మీరు చెప్పేస్తారు మాస్టర్, దానికి వెళ్తారు, మీకు నాట్ సో ఈజీ. మీరు చేయగలిగితే కదా, మాకు చేయాలని ఉంది కదా, మీరు చేయలేకపోతున్నాం. దీనికి అర్జునుడు యాంగిల్ నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది, దుర్యోధనుడు యాంగిల్ నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. నాట్కర్ణి గారి స్పీచ్ మనం ఇంట్లో నేను ఈ పేరు కావాలని చెప్తున్నా. ఏంటంటే మీరు వీళ్ళందరినీ గమనించి వీళ్ళందరి నుంచి కెమిస్ట్రీలు ఎలాగైతే సేవలు సంపాదిస్తారో ఆ నాలెడ్జ్ సంపాదించుకుని మనం గ్రో అవ్వాలి తప్ప నాలెడ్జ్ ఒక పర్టిక్యులర్ వ్యక్తి యొక్క సంపూర్ణ ఉత్తాధికారంలో లేదు, ఉండదు కూడా. ఏం చెప్పాక దుర్యోధనుడు, జ్ఞానాన్ని ధర్మం నచ్చలేదు. ధర్మం అంటే నాకు తెలుసు,
కానీ నాకు చేయాలని ఉండదయా అంటే ఎంత ఆనెస్ట్ స్టేట్మెంట్ చూడండి. అసలు అతనికి ఆనెస్టీలో ఫస్ట్ ప్రైజ్ రాదు. ఎవడంత ఆనెస్టీ చెప్పాడు. తర్వాత ఇంకో సెకండ్ లైన్ చెప్పాడు. అమౌంట్ కూడా ఏం చూపిస్తుంది నచ్చలేదు, వదులుకోలేకుండా ఉన్నారు. ఇది దుర్యోధనుడు బాధే కాదు, ఇది అర్జునుడు బాధ కూడా. అంటే సాధకుడు కానివాడు బాధ కాదు, సాధకుడు బాధ కూడా అదే. ఏంటంటాడు అర్జునుడు భగవద్గీతలో, అధైన ప్రయత్నోయం పాపం జరిగింది. ఋషి కూడా పాపం ఏం చేస్తారు, తమాష చేస్తాను. దాని అందరికీ కారణం ఏంటంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్, ఈ హ్యూమన్ బాడీ, ఈ ప్రపంచము, దీనంతటికీ అర్థం ఏంటో మనకు తెలియదు, సార్థకత్వం లేదు. ఆ అర్థం కనుక మనం తెలుసుకోగలిగితే వై ఆల్ దిస్ అన్న ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలిగితే సొల్యూషన్ వస్తుంది. ఈ అర్థాన్ని తెలుసుకోవడానికే ఇంకొక చిన్న తెలియదు. ఇది లావోత్సే అని చైనీస్ ఫిలాసఫర్ ఆయన. ఆయనకి చాలా అద్భుతంగా ఆధ్యాత్మిక ప్రబోధం జరిగింది. చెట్టు కింద పడుతున్నారు ఆయన. ఒక ఎండిపోయిన ఆకు అలా కింద పడుతుంది. అది అలా కింద పడుతూ ఉంటే ఇందులో బోధిసత్వ ప్రవృత్తి జరుగుతుంది. నాలెడ్జ్ ఏమేమి చూడండి, చలి వల్ల చెట్టు కింద చూడండి, ఆ చెట్టు అలా ఎండిపోయిన ఆకు అలా పడుతూ ఉంటే నిజంగా ఆయన రాస్తున్నట్టు. సరే, ఆయన లావోత్సే వెరీ ఫేమస్ మ్యాన్. మనం కృష్ణుడు యొక్క వాటి గురించి ఎలా మాట్లాడుకుంటాం, ఎందుకు ఎలా మాట్లాడుతున్నాం. మోర్ దాన్ 6,000 books రాశాడు. కానీ నో సింగిల్ బుక్ ఇస్ నో అవైలబుల్ ఎక్సెప్ట్ కమెంట్రీ లావోత్సే. ఆయన ఆశ్రమంలో ఒక పుస్తకం రోజు రాత్రి తరగతి పెట్టుకుని పడుతున్నాడు. చూస్తూ ఉండేవారు శిష్యులందరూ కూడా. శిష్యులందరూ చూస్తూ ఉంటే అడుగుతూ ఉండేవారు శిష్యులు మాట్లాడతారు. చెప్పింది చేయడం మిగతా అంతా అడుగుతూ ఉంటారు శిష్యులు. అంటే లాస్ట్ మెసేజ్, ఇంకా ది ఫైనల్ వర్డ్ అది. ఇంకా ఆ పుస్తకం చదివిన తర్వాత ఇంకంటే మీకు అక్కడ ఏ విధమైనటువంటి డౌట్స్ ఉండవు, అది గ్యారంటీ ఇస్తానే అంటారు. చంద్రబాబు లైఫ్ లో కూడా ఇంకేముంటుందని పీకేవాడు. ఇంత చుట్టాలు అవసరం ప్రాబ్లం. ఎందుకంటే ఒకటే, మహాత్ములు జీవించినట్లన్నీ ఒకలాగే ఉంటాయి. చనిపోయాక శిష్యులందరూ ఈయన ఏం చేయాలని కాదు, ఎవరు ముందు ఆ పుస్తకం పట్టుకుంటారు. ఇంతట ఆ పుస్తకంలో రహస్యం ఉంది, ఆయనే చెప్పాడు. అది కనుక మీకు తెలుసుకుంటే ఇంకా మీకు అసలు ఆల్ యువర్ డౌట్స్ ఇన్ సాల్వ్ ఇన్ వన్ సింపుల్ సొల్యూషన్ పర్ఫెక్ట్. అది రాస్తున్నాను నేను అంటే సరే, ఏదో విధంగా ఎవరో ఒకటి పట్టాడు. వాళ్ళ తర్వాత అందరూ వచ్చారు, దొరకలేదు. పుస్తకాలు పుస్తకం ఇద్దరు ఏమంటున్నారు, పుస్తకం తీసుకుని దొంగతనంగా తీసుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళి అసలు వేసుకుని లైట్ బయటకు వెళ్ళకుండా తేదీ తిప్పాడు తెల్లకాయ, తేదీ తిప్పాడు తెల్లకాయ, తేదీ తిప్పాడు తెల్లకాయ. ఇంకా తెల్లకాయ ఏమి ఉందా లేదా? సీక్రెట్ డాక్టర్లో కూడా 45 పేజీల డిస్కషన్ ఉంది. సీక్రెట్ డాక్టర్లో మేడం లావెట్కి ద ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్, ఈ కాస్మాస్ అంతా ఎలా జరిగిందో చెప్తూ, ఇంకోవైపు మనిషి యొక్క నిర్మాణం ఎలా జరిగిందో చెప్తూ, అంటే రెండు వైపు నుంచి తీసుకొస్తుంది. ఒకవైపు సృష్టి ఎలా ఆరంభమైందో చెప్తుంది, రెండో వైపు మనిషి ఎలా ఉత్పత్తి అయ్యాలో చెప్తుంది. ఇదంతా తీసుకొచ్చాక మీరు దీని గురించి బాగా అర్థమని అంటే ఇస్తారు ప్రైవేట్ కోర్టు వాళ్ళు ఇచ్చినట్టు అని పేజ్ నెంబర్ తీసుకుంటున్నాడు. థర్డ్ వాళ్ళు చూడండి, కొత్త వాళ్ళు చూడండి. ఇప్పటికీ కూడా ఆ ప్రోగ్రామ్ వాళ్ళని సాల్వ్ కాలేదు. వెరీ ప్రైవేట్ కోర్టు వాళ్ళు ఇక్కడ డాక్టర్ ఉందా అసలు లేదా, ఆవిడ రాసిందా రాయలేదా, రాయలేదా అంటే ఆవిడే రిఫరెన్స్ ఇస్తుంది, ప్రింట్ అయిందంటే ఎక్కడ కనిపిస్తుంది, నోబడి నోటి వేసి. కానీ ఇక్కడ డాక్టర్లోనే ఉంది. ఇక్కడ డాక్టర్లోనే ఉంది అంటే అర్థం ఏంటి, సైకిల్ ఉంది. సైకిల్ యొక్క ధర్మాలు మీకు తెలుసు, దాని బ్యాలెన్స్, దాని క్లీనింగ్, దాని యొక్క ఉపయోగాలు మీకు తెలుసు. కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలో ఎవరు నిర్ణయిస్తుంది? సైకిల్ నిర్ణయిస్తుందా? మీరు నిర్ణయించాలి ఎక్కడికి వెళ్ళాలి. ఇది నిర్ణయించదు. ధర్మము అర్థము స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటుందంటే ఇది ఎందుకు ఉపయోగించుకోవచ్చు, ఇది ఎందుకు ఉపయోగించుకోవచ్చు, దీన్ని ఎందుకు ఉపయోగించుకోవచ్చు, దాన్ని ఎందుకు ఉపయోగించుకోవచ్చు, దీన్ని బ్లేడ్, ఇది బ్లేడ్ వేరేగా పదులుగా ఉంటుంది, ఈ చాకు ఒక వేరే పదులుగా ఉంటుంది,
దీన్ని చాక్ అంటారు, దాన్ని బ్లేడ్ అంటారు అని చెప్పి ఊరుకుంటుంది. కానీ ఏ డిజైన్ తో మీరు ఉపయోగిస్తున్నారు అన్నది అది చెప్తుందా? అది చెప్పలేదు, మీరు ఉపయోగించుకోవాలి. ద డిజైన్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్. కోరిక నుంచి విముక్తి చెందడం అనేది రెండు కూడా ద థర్డ్ అండ్ ఫోర్త్ వాల్యూమ్స్ సీక్రెట్ డాక్టర్ ఇక్కడ ఉన్నాయి. ఇది మిస్కే లేదా కానీ చాలా తెలివితేటగా ఎందుకు చెప్తున్నాను, సీక్రెట్ డాక్టర్ లాగే ఉపనిషత్ ఈ దృష్టికోణంతోనే చదవండి, భగవద్గీత ఈ దృష్టికోణంతోనే చదవండి, మీకు కొత్త అర్థాలు గమనిస్తాయి. ఈ దృష్టికోణం వదిలేశారనుకోండి అంతా కనిపిస్తుంది. అంచేత ఈ థర్డ్ అండ్ ఫోర్త్ వాల్యూమ్ అంటే మీ యొక్క కోరిక, ఆ కోరిక నుంచి లిబరేషన్ అవడం అనేది ఈ రెండింటి మీద ఎలా ఆధారపడింది అన్నది మనం నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణయించుకోవడం అనే దానికి ల్యాబెట్కి 2-3 విషయాలు రాస్తుంది. ఒకటి సెన్నెట్ అనేటువంటి వాడికి, ఈ సెన్నెట్ అనేటువంటి వాడికి రాసిన ఉత్తరం ఏం రాస్తుంది అంటే, నేను సీక్రెట్ డాక్టర్ని 4 భాగాలుగా రాద్దాం అనుకున్నాను. మొట్టమొదట ద లైఫ్ ఆఫ్ అడల్ట్ అంటే స్థితి స్థాయికి చెందినటువంటి వ్యక్తుల జీవిత చరిత్ర అనాదిగా ఎప్పటి నుంచి ఎంతవరకు వస్తుందో వన్ ఆఫ్టర్ అనదర్ ఐ వాంట్ టు లీవ్. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆనాటి ఆధ్యాత్మిక శక్తిని, ఆనాటి రాజనీతిజ్ఞులను మౌల్డ్ చేయడానికి ఎలా ఉపయోగించుకోవాలో రాద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఆత్మాలు సృష్టి ఎలా ఉత్పత్తి అయిందో రాద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత మంచి ఎలా డెవలప్ అయ్యాడో రాద్దాం అనుకుంటున్నాను. అంటే కొంతమంది సోకాల్డ్ సైంటిస్ట్ ఆవిడ కూర్చున్నారు. ఆవిడ అలా రాసుకుంటే ఎంత బాగుందో అని నా బాధకి అందుకని సోకాల్డ్ సైంటిస్ట్ అంటున్నాను. సార్ అలా రాయకండి మేడం, మీరు తెలియదు అలా రాయకూడదు. ముందు కాస్మోజని రాయండి, సృష్టి ఎలా ఉత్పత్తి అయిందో రాయండి, తర్వాత మనిషి ఎలా వచ్చాడో రాయండి, తర్వాత 2 రాసుకోవచ్చు 2 అని రాస్తారు. అది శూన్యమైన ఉంటాయి. మనము గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతుంది. చాలా మంది మనకి కావలసింది ఇవ్వగలిగే స్థితిలో ఉన్నారు, కానీ అన్ఫార్చునేట్ గా మనకి ఏది కావాలో మనకి తెలియదు. వాళ్ళని ఇవ్వనివ్వండి, అది మనం చేయం. గురువు దగ్గరికి ఎప్పుడు గురువుకి మనం చెప్తాం ఏం కావాలి. ఆ తప్పు చేయకుండా ఉండటం కనుక మనం నేర్చుకోగలిగితే సీక్రెట్ డాక్టర్ లెక్చర్స్ ఐ థింక్ ఇట్ హస్ డన్ ఇట్. ఇంచేత మనకి చాలా మంది మహాత్ముల జీవిత చరిత్ర అనేటప్పుడు విదేశాలలో దొరుకుతుందో దొరకదో నాకు ఐడియా లేదు, కానీ ఎంతమంది మహాత్ముల జీవిత చరిత్ర తెలుసుకోమని వాళ్ళందరి జీవిత చరిత్రని చూడండి. కామన్గా వాళ్ళకి చెప్పేది 2 పాయింట్స్. ఒకటి, మేము ఏదో ఇద్దామని వచ్చాము, అది మాత్రం మీరు అడగరు, మిగతా అంతా అడుగుతారు అని. బాబా దగ్గరికి వెళ్ళి బాబా నాకు మోక్షం కావాలి అన్నట్ట, సింపుల్ అన్నట్ట. ఏదో అడిగితే కష్టం కానీ మోక్షం చాలా సింపుల్ అన్నట్ట. నాకు కావాలి తీసుకున్నట్ట, మోక్షం కావాలి, మోక్షం నాకు కావాలి అనే రెండింటి మధ్య కదా నువ్వు రాసుకుంటావు. నాకు తీసే కావాలి తీసే మోక్షం ఉంది కదా అన్నట్ట. కానీ అది మనం అడుగుతున్నావా అని వాడండి. లాస్ట్ ఎందుకు లాస్ట్ స్టేజ్ అంటున్నాను, ఈ లాస్ట్ క్వశ్చన్ మీరు ఎప్పుడు అడగగలరు? పంచకోశాల ధర్మాల గురించి. ఈ పంచకోశాలలో సిచ్యువేట్ అయినటువంటి షట్చక్రాల యొక్క అర్థం తెలుస్తుంది. ఈ షట్చక్రాలలో ఉన్నటువంటి 3 గ్రంథులు ఉంటాయి, 3 కాంప్లెక్సెస్ ఉంటాయి. ఆ 3 కాంప్లెక్సెస్ ఎందుకు ఏర్పడ్డాయో, వాటి కామన్ ఏంటో, వాటి డిజైన్ ఏంటో మనం తెలుసుకోగలిగితే ఇది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ అసలు ఈ 3 పదాలు ఇప్పుడు వాడానే, దీన్ని మీరు రకరకాలుగా వాడుకోవచ్చు. మీరు అరవిందో ఇంకో భాష వాడేది పంచకోశాలు, సీక్రెట్ డాక్టర్లో ఇంకో భాష వాడేది. షట్చక్రాల గురించి సీక్రెట్ డాక్టర్లో వచ్చి అంతగా బాగా తెలియకపోయినా అరవిందో చాలా బాగా తెచ్చేసారు, మెహర్ బాబా ఇంకా చాలా బాగా తెచ్చేసారు. ఈ కాంప్లెక్సెస్ గురించి ఎవరూ మాట్లాడలేదు. మనం ఈ పుస్తకాలు చదివిన గ్రంథులు అంటూ ఉంటాయి, ఈ గ్రంథుల గురించి ఎవరు మాట్లాడలేదు. ఈ చేత ఈ ధర్మ అర్ధ కామ మోక్షములలో సీక్రెట్ డాక్టర్ పరంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వీ హ్యావ్ 5 స్టేజ్. మనకి 5 ధర్మాలు ఉన్నాయి. ఏంటా 5 ధర్మాలు? భౌతికమైనటువంటి ధర్మం అవుతుంది, ప్రాణమైనటువంటి ధర్మం అవుతుంది, మనోమయమైనటువంటి ధర్మం అవుతుంది,
విజ్ఞానమైనటువంటి ధర్మం ఉంటుంది, ఆనందమైనటువంటి ధర్మం ఉంటుంది. ఈ 5 ధర్మాలు పూర్తిగా ఎప్పుడైతే కలుస్తాయో దాన్ని పంచీకరణ అంటాము వేదాంతం. ఈ 5 ధర్మాలని మనం వదిలేయగలిగాం అనుకోండి, సూక్ష్మీకరణ అంటాం, లేకపోతే కుండలిని జాగరణ అంటాం. కుండలిని అంటే క్లోజ్ సర్వీస్, జాగరణ అంటే ఓపెనింగ్ చెప్పారు. ఈ ప్రాసెస్ ఏంటి, దీన్ని ఏ విధంగా చేయాలి అనే దానికి ఈ పైన 3 ఉపయోగపడతాయి. ఈ పైన 3 ఎలా ఉపయోగపడతాయి అనేది మనం 2 శ్లోకాలు చదువుకుని టైం ఉంటే మీకు కొంచెం. మ్యాక్స్ ముల్లర్ సత్యార్థ ప్రకాష్ రాసినటువంటి దయానంద సరస్వతి గారిని ఒకసారి కలుసుకున్నట్ట. కలుసుకుని భారతీయులు ఈ పురుషార్థాలు అంటారు, సత్యార్థ ప్రకాశంలో ఈ పురుషార్థాల గురించి చాలా బాగా చెప్తాడు ఆయన. ఇదంటాడు అదంటాడు. మరి దీని గురించి ఏవైనా స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వగలిగేటటువంటి పుస్తకాలు మీరు మాకేవైనా సజెస్ట్ చేయగలరా అని అడిగాట. దానికి బ్లావెట్స్కీతో మ్యాక్స్ ముల్లర్ గురించి దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడో చూడండి. ఇఫ్ మిస్టర్ మోక్ష్ మూలర్, మ్యాక్స్ మూలర్ ని దయానంద సరస్వతి ఉచ్చారణ చేసింది ఏంటంటే మోక్ష్ మూలర్ అన్నట్ట. ఇఫ్ మిస్టర్ మోక్ష్ మూలర్, as he pronounced his name for a Brahman and came with me, I might take him to a Gupta cave. Gupta cave అంటే గుప్తరాజుల కేవ్ అని కాదు, గుప్తంగా ఉన్నటువంటి కేవ్ దగ్గరికి తీసుకెళ్లి ఉండేవాడిని. Near Okhimat in Himalayas, where he would soon find out that what crossed the Kala Pani from India to Europe were only the bits of rejected copies of some passages from our textbooks. జాగ్రత్త ఏమనండి, దయానంద సరస్వతి ఈనాడు మనకి లభ్యమైనటువంటి ఉపనిషత్తు గురించి కానీ, ఈనాడు మనకి లభ్యమవుతున్నటువంటి పురాణాల గురించి కానీ ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా చూడండి. ఒరిజినల్స్ అన్నీ కూడా హిమాలయాదులో ఎక్కడది ఓఖీ మఠ్ అని ఉందిట, ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ, అక్కడ దొరుకుతుంది మీకు ఇప్పుడు లభ్యం అవుతున్నవి ఇండియా నుంచి యూరోప్కి తీసుకెళ్లినవి, ఇండియా నుంచి జర్మనీ దేశానికి తీసుకెళ్లినవి. ఎలాంటిట, అక్కడ దాచిపెట్టకుండా ఇవి పర్వాలేదులే, రిజెక్టెడ్ కాపీ, ఇవి ఎవరి చేతిలో పడినా పర్వాలేదు, అంత గొప్ప రహస్యాలేమీ వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోలేరు అనేది మాత్రమే వాళ్ళకి అందించాను తప్ప అసలైనటువంటి సీక్రెట్స్ వాళ్ళకి ఇవ్వబడలేదు అని చెప్తాడు. దాని తర్వాత పుస్తకాలు ఎవరైనా తెచ్చుకుని ఉంటే ఈ స్టాండ్స్ చూడండి. ఫస్ట్ స్టాండ్స్ మాత్రమే చదువుతున్నాను. సంకల్పం గురించి చెప్తున్నాడు. దేని సంకల్పం గురించి చెప్తున్నాడు? ప్రళయంలో మొత్తం సృష్టి ఉంది. సృష్టి ప్రళయంలో ఉంది అంటే అర్థం ఏంటన్నమాట, సృష్టి అభివ్యక్తీకరణ చెందలేదు, అన్మానిఫెస్టెడ్ స్టేట్ లో ఉన్నటువంటి సృష్టి గురించి ఈ పుస్తకంలో చెప్తుంది. ఈ పుస్తకం ఎక్కడి నుంచి ఆవిడ తీసుకుందిట? హిమాలయం కేవ్స్ లో ఒక చోట ఒక తాటాకు గ్రంథం ఉందిట. ఆ తాటాకు గ్రంథం ఎలా ఉందిట? నిప్పు దాన్ని కాల్చలేదు, తడి దాన్ని తడపలేదు, వాయువు దాన్ని ఎత్తలేదు, ఎంత పెద్ద గాలి వేసినా కూడా దాన్ని ఎత్తలేదు. మనం ఆ ఉపనిషత్తులో చదువుతాం కదా, ఒక యక్షుడు ప్రత్యక్షం అవుతాడు, ఒక గడ్డిపోత తీసుకొస్తాడు. గడ్డిపోత తీసుకొస్తే నిప్పు దాన్ని కాల్చలేదు, నీరు దాన్ని తడపలేదు, గాలి దాన్ని ఇది చేయలేదు అని అలాంటి పదార్థం మీద రాసి ఉన్నటువంటి స్టాండ్స్ ఇది. దీని పేరు బుక్ ఆఫ్ ధ్యాన, ధ్యానం చేయడానికి ఉపయోగపడే పుస్తకము. అందులో 3 మాత్రం నేను ఇవాళ చదువుతాను. ఆ 3 కూడా ఒకటి సంకల్పానికి, ఒకటి విజ్డమ్ కి, ఒకటి యాక్షన్ కి సంబంధించింది. దీన్ని మీరు ఏ మానసిక స్థితిలో ఉండి చదువుకోవాలో వినాలో కాస్త జాగ్రత్తగా వినండి. మీ మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే మీరు గాఢ నిద్రపోతున్నారు, మెల్లిగా స్థితిలో ఎలా ఉందో ఆవిడ వర్ణిస్తుంది. దాని వెనకాతల దాని మీద 170 పేజీల కమెంటరీ రాసింది ఆవిడ. దాన్ని మనం మెల్లిగా చదువుకుందాం. ద ఎటర్నల్ పేరెంట్ wrapped in an ever-invisible robe had slumbered once again for 7 eternities. 7 కింద 4 పైన 3. మళ్ళా
ద ఎటర్నల్ పేరెంట్, ఆ శాశ్వతమైనటువంటి తల్లిదండ్రులు నిద్రపోయారు. ఎంతకాలం పాటు నిద్రపోయారట? 7 ఎటర్నిటీస్, 7 కాలాల పాటు నిద్రపోయారు తోడు. రెండో పాయింట్ చూడండి, టైం వాజ్ నాట్, కాలం అక్కడ లేదు. ఫార్ ఇట్ లే ఎస్లీప్ ఇన్ ద ఇన్ఫైనైట్ బూజమ్ ఆఫ్ ద డ్యూరేషన్, కాలము కూడా నిద్రపోతుంది. మూడో పాయింట్ అంటే ఒక్క నిమిషము ఎంత గందరగోళంగా ఉందో ఆ పరిస్థితి అర్థం చేసుకోండి. కానీ నిజంగా అంత గందరగోళమైన పరిస్థితి ఏం కాదు. ఇంకేదంటే ఆ పరిస్థితి ఏమో మనం రోజు ఉంటున్నాం. యు నో దట్ స్టేట్. కానీ ఆ స్టేట్ని నేటి వచనే నిగమా అవ్వచ్చు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పగలం తప్ప ఇది అని చెప్పారనుకోండి మీకు మెలకు వచ్చేసినట్టే. అంటే నేను అనేటటువంటి చేతనత్వం ఇంకా రాలేదు, కానీ మీరు మెలకుగా ఉన్నారు. ఆ స్థితిని ఊహించుకోండి. నిద్రాస్థితిలో ఇట్ ఈజ్ పాసిబుల్ టు క్యాచ్ ఇట్. సాధనా విధానంలో 2 రకాల సాధనలు చెప్పారు. అనపానసతి యోగం అని మొట్టమొదటిసారి బుద్ధుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే ఎవరైనా ఉంటే ఇవాళ రాత్రి నుంచి స్టార్ట్ చేసేయండి. ఈ 3 చదివాను. ఇప్పుడు నేను ఏంటా 3 చదివాను, ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ అయినట్టు ఉంటుంది, కానీ ఇప్పుడు నేను చెప్పిన సాధన కనుక మీరు ఇవాళ నుంచి మొదలెడితే రేపు పొద్దున్నే మీకు అర్థమైపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ సో డిఫికల్ట్. మళ్ళా చదువుతున్నాను, వినండి. ద ఎటర్నల్ పేరెంట్ wrapped in her ever invisible robe had slumbered once again for 7 eternities. 7 కాలాల పాటు మళ్ళా హాయిగా నిద్రపోయాక పురుషుడు. రెండో శ్లోకం, టైం వాజ్ నాట్, కాలం లేదు. ఫార్ ఇట్ లే స్లీప్ ఇన్ ద ఇన్ఫైనైట్ బోజమ్ ఆఫ్ డ్యూరేషన్, అనంత కాలములో కాలము నిద్రపోతుంది. మూడోది, యూనివర్సల్ మైండ్ వాజ్ నాట్, ఫార్ దేర్ వాజ్ నో హీ, పదం అది అక్కడ. దేర్ వాజ్ నో హీ టు కంటైన్ ఇట్. మనస్సు కూడా లేదు అక్కడ. ఇంచేత హీలు లేవుట అక్కడ. ఇక్కడ మన ఆధ్యాత్మిక జగత్తులో ఒక చిన్న సాధనాత్మకమైనటువంటి టిప్ ఇస్తున్నాను. ఈ టిప్ నాకు ఆశా కోరిక ఏంటి అంటే, లాస్ట్ క్లాస్లో ఒక టిప్ చెప్పాను నేను. మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక నామాన్ని మీరు కంటిన్యూస్గా అర్థం చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు కానీ సీక్రెట్ డాక్టర్ని తగిన బ్యాక్గ్రౌండ్ రాదు. ఇప్పుడు రెండో టిప్ చెప్తున్నాను నేను. ఈ చెప్పిన 3 కూడా శ్వాస మీద ఆధారపడినటువంటి రహస్యాలు. మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు అని మీకు నమ్మకం ఉంటే ఈ 3 శ్లోకాలు అర్థమైపోతాయి. నమ్మకం కదా, వీఆర్ ఆల్ బ్రీతింగ్, సో నో ప్రాబ్లం అబౌట్ ఇట్. హీ అంటే బ్రెత్, ఇన్ గోయింగ్ బ్రెత్, అవుట్ గోయింగ్ బ్రెత్. రమణ మహర్షికి చేతి మీద క్యాన్సర్ వచ్చింది. హీ వాజ్ టు బి ఆపరేటెడ్. అతనికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనెస్థీషియా ఇస్తా ఉన్నారు. అది ఏం అక్కర్లేదు అన్నాడు. ఇలా చేపెట్టాడు, ఆపరేషన్ చేశారు. అఫ్కోర్స్ ఆపరేషన్ ఉన్నా సక్సెస్ అవ్వలేదు ఆపరేషన్. కానీ ఆయన ఏం కంప్లైంట్ చేయలేదు, ఏం గందరగోళం ఏం చేయలేదు. మామూలుగా ఏంటక్కడ ట్రిక్, అనపాన సతియోగం అని దీన్ని పబ్లికైజ్ చేసినటువంటి ఘనత బుద్ధుడికి మాత్రమే చెందుతుంది. ఈ సైన్స్ ని, ఈ టెక్నిక్ ని. రోజు రాత్రి మనం నిద్రపోతున్నాం. నిద్రపోతున్నప్పుడు మీరు అన్కాన్షియస్ అయిపోతున్నారు. ఎంత బాధలో ఉండండి, మీరు ఎంత పెయిన్ లో ఉండండి, మీరు నిద్రపోతే పెయిన్ తెలియదు మీకు. ఏంటి జాగ్రత్త అవస్థకి నిద్రావస్థకి తేడా అంటే, సీక్రెట్ డాక్టర్ ఏం చెప్తుంది అంటే, ఇది మొత్తం శ్వాస మీద మాత్రమే ఆధారపడి ఉంది. యు చేంజ్ ద రేట్ ఆఫ్ బ్రెత్. శ్వాస పీల్చుకునేటటువంటి వేగాన్ని మీరు మార్చేసుకోండి, మీ మొత్తం జీవితం మారిపోతుంది అన్నాడు. ఇది ఎంత నిజమని డౌట్ వస్తుంది. ఇంత సింపుల్ విషయం మాస్టారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు నాకు. కానీ జువాలజిస్ట్ వాళ్ళ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ లో దే ప్రూవ్ దిస్. మనం పీల్చుకునే శ్వాస నిమిషానికి సుమారు 16 సార్లు 18 సార్లు మధ్య ఉంటుంది యావరేజ్ గా. అంటే రోజుకి ఒక 21,600 సార్లు మనం గాలి పీలుస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం. కుక్కలు, ర్యాబిట్స్ ఇవి నిమిషానికి 35 సార్లు గాలి పీల్చి వదులుతూ ఉంటాయి. అవి 14 ఏళ్లకి 20 ఏళ్లకి చచ్చిపోతూ ఉంటాయి. ఏనుగులు, తాబేళ్లు
నిమిషానికి 4 సార్లు మాత్రమే గాలి పీలుస్తాయి. 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు బతుకుతాయి. యూ చేంజ్ యువర్ రేట్ ఆఫ్ బ్రెత్, టైం పీరియడ్ మారిపోతుంది. ఈ పాయింట్ గుర్తుంచుకుని మళ్ళా ఈ రెండు చదువుతాను నేను, చూడండి మీకు ఏమైనా అవగాహన వస్తుందేమో. యూనివర్సల్ మైండ్ వాజ్ నాట్, ఫార్ దేర్ వాజ్ నో హీ టు కంటైన్ ఇట్. మనము శ్వాస పీల్చుకున్నప్పుడు మనలోని శ్వాస 3 రకాలుగా మారుతుంది. ఒకటి, మనలోకి శ్వాస వెళ్ళిపోగానే అది మనస్సుగా మారుతుంది, మనస్సు కాలముగా మారుతుంది, కాలము వాక్కుగా మారుతుంది. ఇది మీరు పట్టుకోగలిగితే ఈ 3 స్టాంజాస్ యొక్క అర్థం మనకి తెలుస్తుంది. ఇది ఎలా పట్టుకోవటం, హౌ టు డూ ఇట్. మన వీడియో క్యాసెట్ టేప్స్ లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ 2 రకాల వైండింగ్స్ ఉంటాయి కదా. అనపాన సతి యోగం అని బుద్ధుడిచ్చినటువంటి టెక్నిక్ ఏంటి అంటే, రాత్రి మీరు కాళ్ళు కడుక్కుని దాన్ని బాగా తుడి చేసుకుని కుడి కాళ్ళతో పడుకోండి. పడుకున్న తర్వాత ప్లేబ్యాక్, పడుకునే ముందు కాళ్ళు తుడుచుకున్నారు, కాళ్ళు తుడుచుకునే ముందు బాత్రూమ్కి వెళ్ళారు, అంతకంటే ముందు టీవీ ఆపేయండి అని పిల్లలు అన్నారు, పిల్లలు టీవీ ఆపుతా ఉన్నారు, మీరు ఆపరా అన్నారు, ఇంకాస్త వెళ్ళారు, రేపు పరీక్ష ఉందా మీకు తెలుసా, ఇప్పుడు మీకు ఏమీ లేదు అంటాము, ఇంకాస్త ముందుకంటే మధ్యగా అన్నం తిన్నాము, అలా అంతకంటే ముందు సీక్రెట్ డాక్టర్ గురించి లెక్చర్ విన్నాము. ఈ లెక్చర్ అంతా కూడా మీరు వెనక్కి వెళ్ళి అలాగే ఎంతవరకు మీరు దీన్ని తీసుకెళ్ళాలి, పొద్దున్న నిద్ర లేచేంత వరకు తీసుకెళ్ళాలి మీరు. ఇది మీరు ఒక 6 నెలల పాటు చేయగలిగితే యు ఆర్ ఎంటర్ ఇన్ టు ద ప్రీవియస్ నైట్. నిద్ర లేచే స్థితి కంటే ముందు ఉన్న స్థితికి మీరు ఎంటర్ అయిపోతారు అన్నది నేనే కాక నా యొక్క అనేక మంది ఫ్రెండ్స్ దీన్ని చేసి ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఒకటే వీఆర్ వెరీ ష్యూర్ ఈజ్ దట్ వీ విల్ బి రెగ్యులర్. దాని రెగ్యులారిటీ మెయింటైన్ చేయలేకపోయాను, నేను చేయలేకపోయాను, మా ఫ్రెండ్స్ చేయలేకపోయారు. కానీ ట్రిక్ ఇది అంటే, ఇవాళ రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు ఈ ప్లేబ్యాక్ ఒకటి చేసుకున్న తర్వాత మీరు మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. మెలకుగా ఉన్నారు మీరు. సడన్లీ అట్ 1 పర్టికులర్ పాయింట్ మెలకుగా ఉన్నటువంటి మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. సడన్ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ కదా. ఈ సడన్ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏ టైప్ ఆఫ్ బ్రీతింగ్ లో జరుగుతుందో మీరు పట్టుకోగలిగితే ఈ 3 స్టాంజాస్ మనం అర్థం చేసుకోగలుగుతాం అని గుర్తుంచుకోండి. మళ్ళా చెప్తున్నాను ఏం చేయాలో. రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి ప్లేబ్యాక్ చేసుకోండి, రోజంతా జరిగింది, ఫాస్ట్ రీప్లే. ఇది నిజంగా చచ్చిపోయినప్పుడు, అంటే అబద్ధంగా చచ్చిపోవటం కూడా ఉంటుందా మాస్టారు? నిజంగా అంటే ఐ వాంట్ టు జస్ట్ ట్రస్ట్ ఇట్ అంతే, అంతకంటే ఇంకేం లే. లేకపోతే ఒక శాస్త్రంలో ఎక్కడో చదువుతున్నాను నేను, మార్చురీకి ఒక పేషెంట్ని, ఒక శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. వాడేమో నేను చచ్చిపోలేదంటున్నాడు, పక్కన నర్స్ అంటోంది డాక్టర్ కంటే నీకు ఎక్కువ తెలుసా అని. అలా కాకుండా ఫాస్ట్ రీవైండింగ్ లో మనిషి చచ్చిపోయేటప్పుడు మొత్తం జీవితం ఫ్లాష్ బ్యాక్ కింద వస్తుందిట. సాధారణంగా మునిగిపోతున్నప్పుడు మునిగిపోయి బతికిన వాళ్ళని అడిగితే కన్ఫర్మ్ ఇట్. అది చేసుకుని మీరు అంటే మీకు అర్థమైందని నేను చెప్పింది ఏంటో, లాస్ట్ స్టేజ్ నుంచి నిద్ర మెరుకునే స్టేజ్ వరకు చేసుకోండి. గబగబ చేసుకున్న తర్వాత మీ దృష్టి కేవలము శ్వాస మీద ఉంచుకోండి. ఒక పర్టికులర్ స్టేజ్ లో ఆ శ్వాస గ్రిప్ ఇస్తుంది. చాలా మంది పడకుర్చీలో కూర్చున్నప్పుడు ఎక్కడో అగాధంలో పడిపోతున్న ఫీలింగ్ వచ్చి ఉంటుంది చాలా మందికి మంచం మీద. అది ఆ టైప్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చినప్పుడే. ఆ కాన్షియస్నెస్ ని పట్టుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఇవాళ నుంచి చేస్తామని ఆశిస్తూ, ఇదంతా ఎందుకు అంటే అందరూ సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటాం అనేటటువంటి భావన మాత్రం మర్చిపోకుండా, నేనే సాధన చేసుకోవాలి, నేనే అంతా చేసుకోవాలని కాకుండా అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః,
నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి